హాయ్ అండి. మీలో ఎంతమందికి పనస్తోనలు ఇష్టం అండి? చాలా బావుంటాయి కదా పనస్తోనలు. అది తినేసిన తర్వాత వచ్చిన పిక్కలు కూడా చాలా బావుంటాయండి కూర చేసుకుంటే. దానికోసం పనస పిక్కల్ని ఉడికించుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టొమాటోని పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయని వేసుకొని సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ చేసిన మిశ్రమాన్ని అందులో వేసుకొని కారం అలాగే కొద్దిగా ధనియా పౌడర్‌ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఉడికిన పనస పిక్కల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మగ్గిన మిశ్రమంలో కొద్దిగా వాటర్ని వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి పనస పిక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి అందులో గరం మసాలా అలాగే ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుందండి, లేదా మీ ఇంట్లో ఉన్న మీగడను వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దగ్గరకు అయిన తర్వాత కరివేపాకుని కొత్తిమీరని వేసేసారంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంతోని అలాగే చపాతీతో కూడా చాలా బాగుంటుంది. మీరు మరి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.